హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరితో కొబ్బరి చున్నీ అయితే చేయబోతున్నాను. పక్కా కొలతలతో చేయబోతున్నాను. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇలా ముందుగా నేనైతే కొబ్బరిలన్నీ తురిమి పెట్టుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జారలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా మిక్సీ జారలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా వేసామనుకోండి కిందంతా పేస్ట్ అవుతుంది, పైన అలానే పీసెస్గా ఉండిపోతుంది. కాబట్టి కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేను పేస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని కప్పులు ఉందో కొలుచుకుందాము. చూడండి, నాకు ఈ కప్పుతో అయితే 4 కప్పుల కొబ్బరి వచ్చిందండి. చూడండి, ఈ కప్పుతో 4 కప్పుల కొబ్బరి అయితే వచ్చింది. నేను ఒక గిన్నెలో వేసుకున్నాను కొలుచుకొని. ఇప్పుడు 4 కప్పుల కొబ్బరికి ఎంత బెల్లం తీసుకోవాలని నేను చెప్తాను. ఇది 4 కప్పులు కదండి, 2 కప్పులకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కప్పుతో 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. నాకు 4 కప్పులు వచ్చింది కాబట్టి నేనైతే దీంతో 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి, 2 కప్పుల బెల్లం తురుమును అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఎలా చేసుకోవాలో చూడండి. పొయ్యి వెలిగించి దానిపై ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి 1 స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ నెయ్యిలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరిని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, నెయ్యిలో వేయించి ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను. అదే పాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి నేను గోడంబి వేసి వేయించుకుంటున్నాను. ఇలా గోడంబి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి బెల్లము వేసుకుందాం. చూడండి, ఇలా బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, మనకి పాకంలాగా రావాలి కదా, అందుకోసం చూడండి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా బెల్లం కరిగిపోయాక ఒకసారి అంతా గిన్నెలోకి వడకట్టుకోండి. ఎందుకంటే డస్ట్ ఉంటే ఆ డస్ట్ పైకి వచ్చేస్తుంది. చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ పైనే ఉండిపోతాయి. మనకి తినేటప్పుడు ఆ రాళ్ళు అడ్డుపడకుండా ఉంటాయి తినేటప్పుడు. లేకపోతే మనకి రాళ్ళు ఉంటే తినలేం కదా, అందుకు ఒకసారి వడకొట్టుకోండి. చూడండి, వడకొట్టుకున్నాక ఎంత డస్ట్ ఉందో చూడండి. చిన్న రాళ్ళన్నీ ఉన్నాయి కదా, అందుకోసమే మీరు కూడా ఒకసారి ఇలా వడకొట్టుకోండి. ఇందులోకి నేను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నా. చూడండి, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా గోడంబి, వాటిని కూడా ఇందులోకి వేస్తున్నా. మీరు పేస్ట్లా కూడా వేసుకోవచ్చు అండి, దీన్ని పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకే వేసుకుంటున్నాను. పౌడర్లా చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. నేను గోడంబినే ఉండాలని ఇలానే డైరెక్ట్గా వేసుకుంటున్నా. చూడండి, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి, నేనైతే మా ఇంట్లో కొబ్బరిలు ఉంటే కొబ్బరి లడ్డూలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మీ ఇంట్లో కొబ్బరిలు ఉంటే ఏం చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇందులోకి కొబ్బరిని అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇది చల్లారాక మనం లడ్డూలాగా చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ అండి. బ్లడ్ కూడా బాగా పడుతుంది. కొబ్బరి బెల్లం తింటే మనకి బ్లడ్ బాగా పడుతుంది అంటారు కదా, అలా తినలేని వాళ్ళు ఇలా బాగా చేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కొద్దిగా చల్లారాక ఇలా లడ్డూల్ని చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. చూడండి, చూడ్డానికి చాలా
అందంగా ఉన్నాయి కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.